ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో 5 బిల్లులను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. ప్రశ్నోత్తరాల తర్వాత ఎస్సీ వర్గీకరణ అమలు బిల్లును సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టనున్నారు. ఆ తర్వాత బీసీ రిజర్వేషన్ బిల్లును సభలో మంత్రి పొన్నం ప్రవేశపెట్టనున్నారు. బీసీ రిజర్వేషన్ బిల్లును ప్రభుత్వం 2 బిల్లులుగా పెడుతోంది. రాష్ట్రంలో విద్యా ఉద్యోగ రంగాల్లో అమలుకు ఒక బిల్లు, బీసీలకు అర్బన్ అండ్ లోకల్ బాడీలో రిజర్వేషన్ కోసం మరో బిల్లును ప్రవేశపెట్టనున్నారు మంత్రి పొన్నం. ఏపీ కేబినెట్ భేటీ వాళ్ళ మధ్యాహ్నం సచివాలయంలో జరగనుంది. సిఆర్డీఏ ఆమోదించిన 37,702 కోట్ల టెండర్ల పనులకు ఆమోదం తెలపనుంది. కేబినెట్ ఆమోదంతో టెండర్లు దక్కించుకున్న సంస్థలకు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్లు జారీ చేయనుంది సిఆర్డీఏ. ప్రస్తుతం సిఆర్డీఏ చేపట్టనున్న 22,607 కోట్ల విలువైన 22 పనులకు ఆమోదం తెలపనుంది. అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ చేపట్టిన 15,081 కోట్ల విలువైన 37 పనులకు ఆమోదం తెలపనుంది. 10 సంస్థల ద్వారా వచ్చే 121,659 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలపనుంది కేబినెట్. నెల రోజుల్లో 5 చోట్ల 5 రతన్ టాటా ఇన్నోవేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఇవాళ ఉదయం 9 గంటలకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. నిరుద్యోగ భృతి, పారిశ్రామిక వాడల అభివృద్ధి, విశాఖ స్టీల్ ప్లాంట్ అంశాలపై సభ్యులు ప్రశ్నించనున్నారు. ఏపీ ఆయుర్వేదిక్ మెడికల్ ప్రాక్టీషనర్ సవరణ బిల్లుతో పాటు సంక్షేమంపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ జరగనుంది. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్లో సీఎం రేవంత్ రెడ్డి 800 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళా శక్తి స్టాల్స్ను పరిశీలించారు. ఇందిరా మహిళా శక్తి బస్సులను కూడా సందర్శించారు. 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూలు, 5.5 కోట్లతో ఘన్పూర్లో డిగ్రీ కాలేజీకి, 26 కోట్లతో ఇంటిగ్రేటెడ్ డివిజనల్ లెవెల్ ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. దేవాదుల ఎత్తిపోతల పథకం ఫేజ్ 2లో భాగంగా 148 కోట్లతో ఆర్ఎస్ ఘన్పూర్ ప్రధాన కాల్వ సీసీ లైనింగ్ పనులు, 25 కోట్లతో స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో 750 ఇందిరమ్మ ఇళ్లు, 12.9 కోట్లతో గోవర్ధనగిరి నుంచి చల్లతాండా వరకు రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ప్రజాపాలన బహిరంగ సభలో ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు రేవంత్ రెడ్డి. తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరును తీసేసి సూరవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టడాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ తప్పుపట్టారు. సూరవరం గొప్ప వ్యక్తి, మంచి జర్నలిస్ట్ అని అన్నారు. ఎన్టీఆర్, కాసు బ్రహ్మానందరెడ్డి, నీలం సంజీవరెడ్డిలు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళని, వారి పేర్లను తీసేసే దమ్ము ఉందా అని ప్రశ్నించారు. తుంగతుర్తి నియోజకవర్గానికి గోదావరి నీళ్లు తీసుకొస్తానన్నారు మంత్రి ఉత్తమ్. సూర్యాపేట జిల్లాలో పెండింగ్లో ఉన్న అన్ని సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు ఆయన. ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కట్టుబడి ఉందన్న ఆయన 2026 జనాభా లెక్కల ప్రకారమే ఎస్సీలకు రిజర్వేషన్ కల్పిస్తామని అన్నారు. నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలను ప్రోత్సహించకూడదనే తుంగతుర్తికి రావడం లేదన్నారు ఆయన. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ నెల 18న ఢిల్లీలో పర్యటించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యే అవకాశం ఉంది. అమరావతి పనుల పునఃప్రారంభానికి ప్రధాని మోడీని ఆహ్వానించనున్నారు చంద్రబాబు. అమరావతికి ప్రపంచ బ్యాంక్ నిధులతో పాటు పలు అంశాలపై ప్రధానితో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళనలపై నిషేధం విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అని కేటీఆర్ మండిపడ్డారు. నిరసన తెలిపే హక్కును కాపాడతామని ఇచ్చిన హామీ ఏమైందో సీఎం సమాధానం చెప్పాలి అన్నారు. ఇది ఎమర్జెన్సీ రోజులను గుర్తు చేస్తుంది అన్నారు.
నిరంకుశ వైఖరిని మార్చుకోకపోతే గుణపాఠం తప్పదు అన్నారు కేటీఆర్. సీఎం రేవంత్ రెడ్డిని పదవి నుంచి దించేదాకా, కేసీఆర్ను తిరిగి సీఎంను చేసేదాకా నేను కేటీఆర్ పోటీ పడి పనిచేస్తాము అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. తమ మధ్య ఎలాంటి కుమ్ములాట్లు లేవని తేల్చి చెప్పారు. కేసీఆర్ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించే క్రమశిక్షణ గల కార్యకర్తలమన్నారు. గ్రూప్ 1 ఫలితాలపై అభ్యర్థులు లేవనెత్తుతున్న సందేహాలను ప్రభుత్వంతో పాటు టీజీపీఎస్సీ నివృత్తి చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. పలు విద్యార్థి సంఘాల ప్రతినిధులు ఆమెను కలిసి చర్చించారు. పేపర్ వాల్యుయేషన్లో తెలుగు మీడియం విద్యార్థులకు అన్యాయం జరిగిందనే విషయం తన దృష్టికి వచ్చింది అన్నారు. గ్రూప్ 2 ఫలితాల్లో 13,000 మందిని ఇన్వాలిడ్గా ఎలా ప్రకటించిందో చెప్పాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారన్నారు. భూమా విఖ్యాత్ రెడ్డిపై సీఎంఓకు ఫిర్యాదు చేశారు మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, ఫరూక్. నంద్యాల కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశం వివాదాస్పదమైంది. సమావేశంలో మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, ఫరూక్, జడ్పీ చైర్మన్ పాపిరెడ్డి, ఎమ్మెల్యే హాజరయ్యారు. అయితే ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ స్థానంలో ఆళ్లగడ్డ టీడీపీ నేత విఖ్యాత్ రెడ్డి సమీక్షా సమావేశానికి వెళ్లడం వివాదాస్పదమైంది. మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు వేదికపై కూర్చొని అధికారులను ప్రశ్నించారు భూమా విఖ్యాత్ రెడ్డి. ఏ అధికార హోదా లేకున్నా సమీక్షా సమావేశానికి భూమా విఖ్యాత్ రెడ్డి హాజరవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు ప్రజాప్రతినిధులు. మంత్రులు జనార్దన్ రెడ్డి, ఫరూక్లు సీఎంఓకు ఫిర్యాదు చేశారు. ఎలాంటి హోదా లేకుండా మీటింగ్కి ఎలా వస్తారని ప్రశ్నిస్తూ ఉన్నారు మంత్రులు. తమిళనాడులో రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసమే ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్ త్రిభాషా విధానంపై రాజకీయం చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. స్టాలిన్ వితండవాదం చేస్తూ ఉన్నారు. ఏ రాష్ట్రంపైనా కేంద్రం హిందీని బలవంతంగా రుద్దదు. ప్రాంతీయ భాషల్ని ప్రోత్సహించాలని మొదట నిర్ణయించిందే మోడీ సర్కార్. రూపీ సింబల్ను మార్చడం తమిళనాడు ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడ్డారు ఆయన. ఏపీలో ఇవాల్టి నుంచి 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఇందుకోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్ష జరుగుతోంది. ఒక పరీక్షకు మరొక పరీక్షకు మధ్య ఒక రోజు గ్యాప్ ఉండేలా షెడ్యూల్ చేశారు. పరీక్షా కేంద్రాలకు చివరి నిమిషం వరకు అనుమతినిస్తారు. పరీక్షా కేంద్రాలను స్క్వాడ్ నిరంతరం పర్యవేక్షిస్తారు. ఈ నెలాఖరు వరకు ఎగ్జామ్స్ జరుగుతాయి. పరీక్షా కేంద్రాల చుట్టూ 500 చదరపు మీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని ఎంపీ డీకే అరుణ ఇంట్లో ఆగంతకుడు ప్రవేశించడం కలకలం రేపింది. శనివారం అర్ధరాత్రి ఓ దుండగుడు ఆమె ఇంట్లోకి చొరబడి గంటన్నర పాటు తిరిగాడు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు డీకే అరుణ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి అత్యంత సమీపంగా ఉండే తన నివాసంలో ఆగంతకుడు చొరబట్టం భద్రతా వైఫల్యమని ఎంపీ డీకే అరుణ ఆరోపించారు. దొంగతనానికి రెక్కి నిర్వహించారేమోననే అనుమానాలు వ్యక్తం చేశారు. తన వివరాలు తెలుసుకునేందుకు బగ్స్ పెట్టి ఉంటారనే అనుమానాలు వ్యక్తం చేశారు. ఆడపిల్లలుండే నివాసంలోకి ఇలా ఆగంతకులు చొరబట్టంపై డీకే అరుణ తీవ్ర అభ్యంతరం తెలిపారు. కడప జిల్లా ప్రొద్దుటూరు పోలీసులు క్రికెట్ బెట్టింగ్ ముఠాకు చెక్ పెట్టారు. క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న 4గురిని అరెస్ట్ చేసి వారి నుంచి 1,20,000 నగదు, 5 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్కు సంబంధించిన బెట్టింగ్ నగదు లావాదేవీలు చూసుకుంటున్న సమయంలో పోలీసులు దాడులు చేసి పట్టుకున్నారు. నిందితులను మీడియా ముందు హాజరుపరిచారు. హైదరాబాద్ మార్కెట్లో రద్దయిన పాత నోట్లు చలామణి అవుతున్నాయి. తాజ్మహల్ హోటల్లో పాత ఇండియన్ కరెన్సీ నోట్లను మార్పిడి చేస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. 55 లక్షల విలువైన
కరెన్సీని రద్దయిన కరెన్సీ నోట్లను సీజ్ చేశారు సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. నిందితులు సయ్యద్ ముజమ్మిల్ హుస్సేన్, అమ్జద్ ఖాన్, పాల్తీ భాస్కర్, షేక్ నసీమను అరెస్ట్ చేశారు. అనకాపల్లి జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. బస్సు రన్నింగ్లో ఉండగా వీల్స్ డ్రమ్ పట్టేయడంతో ఒత్తిడికి గురై మంటలు చెలరేగాయి. దాంతో డ్రైవర్, ప్రయాణికులు అప్రమత్తమై బస్సు నుంచి కిందకు దిగిపోయారు. ఎస్ రాయవరం మండలం గడ్డపాలెం జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. విజయనగరం నుంచి హైదరాబాద్ వెళ్తూ ఉన్న బస్సు ప్రమాదానికి గురవడంతో అర్ధరాత్రి ప్రయాణికులు పడిగాపులు పడ్డారు. అధిక టికెట్ ధరలు వసూలు చేస్తూ కనీస భద్రత చర్యలు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. కుల వివక్షపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా ఈ విషయంపై మాట్లాడితే ఊరుకోనని స్పష్టం చేశారు ఆయన. కుల, మతాలు, భాష తదితర ఆధారంగా సమాజంలో ఎవరిపైన వివక్ష చూపరాదు అన్నారు. దేశ అభివృద్ధి, సమాజ వికాసానికి విద్య అత్యంత కీలకమైందని స్పష్టం చేశారు ఆయన. గతంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సైతం తమిళ రూ సింబల్నే వినియోగించారని స్టాలిన్ గుర్తు చేశారు. రూపీకి బదులుగా తమిళంలోని రూ అనే అర్థం సూచించే అక్షరాన్ని వినియోగించారని చెప్పారు. ఇప్పుడు తమ ప్రభుత్వం కూడా తమిళ రూ అక్షరాన్ని వినియోగించడం ఆమోదయోగ్యం కాదా అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఆరోగ్యంగా ఉన్నారని ఆయన తనయుడు అమీన్ తెలిపారు. డిహైడ్రేషన్ కారణంగా తన తండ్రి కొంచెం బలహీనంగా అనిపించారని చెప్పారు. అందుకే ఆసుపత్రిలో రొటీన్ టెస్టులు చేయించినట్లు వెల్లడించారు. అయితే ఏఆర్ రెహమాన్ అస్వస్థకు గురవ్వడంతో చెన్నైలోని అపోలో హాస్పిటల్లో చేర్చారు. ఎమర్జెన్సీ వార్డులో ఏఆర్ రెహమాన్కు చికిత్స అందించారు వైద్యులు. శనివారం లండన్ నుంచి చెన్నైకి తిరిగి వస్తూ ఉండగా అనారోగ్యానికి గురయ్యారు ఏఆర్ రెహమాన్. కొన్ని గంటల తర్వాత ఆయన్ను డిశ్చార్జ్ చేశారు వైద్యులు. మలయాళ మెగాస్టార్ మమ్మూటి ఆరోగ్యంపై వస్తున్న రూమర్స్ పై ఆయన టీం స్పందించింది. కొన్ని రోజులుగా ఆయన క్యాన్సర్తో బాధపడుతున్నారని కథనాలు వచ్చాయి. అందుకే సినిమాలకు దూరంగా ఉన్నారు అంటూ రాసుకొచ్చారు. అవన్నీ ఫేక్ న్యూస్ అని ఆయన టీం స్పష్టం చేసింది. ప్రస్తుతం ఆయన సెలవుల్లో ఉన్నారని తెలిపింది. రంజాన్ కోసం ఉపవాసంలో ఉన్నారని తెలిపింది. త్వరలోనే తిరిగి సినిమాల్లో నటిస్తారని వెల్లడించింది.